श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. మనకు స్వప్న రూపంలో కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా ప్రమాదాలు జరిగినట్లు కూడా కలలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యనే ఒక అతను కాల్ చేసి, గురువుగారు నాకు టూ వీలర్ ఒకటి ఉంది, టూ వీలర్ మీద నేను చాలా జాగ్రత్తగా పోతూ ఉంటాను, కానీ అనుకోకుండా నాకు ఈ మధ్య వస్తున్న కలలు ఏంటంటే నేను వేగంగా నడుపుతూ బండి యాక్సిడెంట్ అయినట్లు, నాకు ఒళ్ళంతా గాయాలు తగిలినట్లు, అదేవిధంగా నా ద్వారానే నేను పోతూ ఉంటే ఒక వెహికల్ వేగంతో వచ్చి నన్ను యాక్సిడెంట్ చేసినట్లు కలలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల నాకు ప్రాణభయం ఏమన్నా ఉందా, లేదా నాకు ఇప్పుడు ఏదన్నా నేను నా యొక్క మరణానికి ఏదన్నా సంకేతంగా ఇలాంటివి జరుగుతున్నాయా అనేది నాకు భయంగా ఉంది గురువుగారు, నాకు ఎట్లయినా ఈ యొక్క పరిహారాన్ని తెలియజేయండి అని కాల్ చేయడం జరిగింది. ఇలాగా చాలామంది జీవితాలలో కలల రూపంలో రావడానికి అవకాశం ఉంది. కానీ వచ్చిన సమయాన్ని బట్టి కూడా కొన్ని అశుభాలు జరగడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో అశుభం జరగకుండా ఉండడానికి మనకు ముందుగా సూచన రూపంలో తెలియజేస్తున్నాడు భగవంతుడు అనేదానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ మనము యాక్సిడెంటల్గా ఇలా ఒక వెహికల్ మనల్ని యాక్సిడెంట్ చేయబోతున్నట్టు కల గనక వచ్చినట్లయితే దానివల్ల ఒక కీడు జరగబోతుందనేదే మనం గమనించాలి. అయితే ఈ స్వప్నంలో అతను ఏమన్నాడనంటే, గురువుగారు నాకు 2 రోజులు ఇలా కల వచ్చింది, ఒక 2 రోజులు ఒక తెల్లని వస్త్రాన్ని, అంటే మనిషి చనిపోయిన తర్వాత ఒక వస్త్రాన్ని కప్పుతారు కదా, అది నా శరీరమే, నాకే అలా తెల్లని వస్త్రాన్ని కప్పినట్టు కల వచ్చింది. సో అంటే నేను చచ్చిపోతానా, లేకపోతే నాకేమన్నా మరణం సంభవించబోతుందా అని భయపడుతూ అడగడం జరిగింది. ఎవరికైనా సరే స్వప్నంలో గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి, ఎవరికైనా వారి యొక్క స్వప్నంలో వాళ్ళే మరణించినట్లు, వాళ్ళు ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకొని ఉన్నట్లు గనక కల వచ్చినట్లయితే వాళ్ళకు ఆ రోజు నుంచి గోల్డెన్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. నూతనమైన రోజు, అంటే మనం పుట్టినరోజుని ఎంత గొప్పగా జరుపుకుంటామో వాళ్ళకి ఆ రోజు నుంచి ఒక జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మొదటి రోజుగా భావించాలి అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అంటే తెల్లని వస్త్రం అంటే ఇక్కడ శుభానికి సంబంధించినది. మరి గురువుగారు నాకు కల్లో ఉప్పు కనపడింది, ఉప్పు కూడా తెలిపే కదా అని అంటే, ఉప్పు వల్ల కష్టాలు పాలవబోతున్నారు అనేది సూచన అన్నమాట. ఉప్పు తెల్లగా ఉన్న స్వప్నంలో గనక కనబడిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక కష్టాన్ని ఎదుర్కొనబోతున్నారనే దానికి సూచనగా స్వప్న ప్రకాశికలో వివరంగా తెలియజేయబడింది. కాబట్టి మనకు వచ్చిన కలలో స్వప్నాన్ని వివరంగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదట అంటే గబక్కన వచ్చిన కలలో మనకు భయపడుతూ ఏదేదో జరగబోతుందని భయపడకూడదు. ఇక్కడ మనమే మరణించినట్లు వచ్చినా, మనమే ఒక చనిపోయిన శరీరాన్ని తింటున్నట్టు కల వచ్చినా దానివల్ల మంచి జరుగుతుందనేది ఎంత వాస్తవమో, మనము వరదల్లో కొట్టుకుపోయినట్టు, లేకపోతే ఏదైనా జంతుజాలాల చేత మనం భక్షించబడినట్లు, లేదా ఏదైనా ఒక పురుగు కీటకాదులు మనకు కల్లో కనపరచడము, తేళ్ళు, జర్రెలు, పాములు, ఇవన్నీ కూడా ఇబ్బందులకు సంకేతము. ఒక ఇబ్బందిని ఎదుర్కొనబోతున్నామని తెలుసుకోవడానికి సూచనగా గుర్తించాలి. అటువంటి సందర్భంలో రామాయణ కథ లేదా భాగవత కథను శ్రవణం చేయడము, ప్రత్యేకించి గజేంద్ర మోక్షాన్ని వినినా చదివినా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి విష్ణు భగవంతునికి సంబంధించిన అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ, ఈ మంత్రాన్ని గనక అనునిత్యము మీకు ఏదైతే స్వప్న రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమయంలో గనక ఈ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని కనుక పఠించినట్లయితే విష్ణు భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. స్వప్నాల రూపంలో ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టాయో ఆ బాధలు అక్కడితో తొలగిపోతాయనేది దీంట్లో ఉన్న ఆంతర్యం. కాబట్టి మనకు జ్యోతిష్శాస్త్రరీత్యా ఎంత గొప్ప జీవితం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్వప్న ప్రకరణాన్ని బట్టి కొన్ని రకాల పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఆనందంగా జీవించండి, ఆనందాన్ని అందరితో పంచుకోండి. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.